గ్రామంలో సర్పంచ్ అభ్యర్థులకు గుర్తులు కేటాయించడంతో బరిలో నిల్చున్న అభ్యర్థులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలం అడవి ఆజిలాపురం గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ మద్దతుతో సర్పంచ్ గా బరిలోకి దిగిన అభ్యర్థి లక్ష్మమ్మ ఆంజనేయులు గౌడ్కు ఎన్నికల అధికారులు కత్తెర గుర్తును కేటాయించారు. కార్యకర్తలు గ్రామంలోని తమ మద్దతుదారులతో కలిసి లక్ష్మమ్మ ఆంజనేయులు గౌడ్ ఇంటింటికి తిరుగుతూ ప్రతి ఒక్క ఓటర్ని కలిసి కత్తెర గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు. ఈ సందర్భంగా అభ్యర్థి మీడియాతో మాట్లాడుతూ గతంలో 2 సార్లు పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయామని, ప్రజలపై నమ్మకంతో మరోసారి బరిలో ఉంటామని అన్నారు. అలాగే గ్రామ సమస్యలపై మాకు పూర్తి అవగాహన ఉందని, మాకు అవకాశం ఇస్తే గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తామని అన్నారు. ఆజిలాపురం గ్రామ ప్రజలకు నమస్కారము. నా పేరు లక్ష్మమ్మ. నేను సర్పంచ్ గా పోటీ చేస్తుందా, కత్తెర గుర్తుకు ఓటు వేసి గెలిపించాలి. ఆజిలాపూర్ గ్రామ ప్రజలందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు ఆంజనేయులు గౌడు. మరి మా గ్రామానికి వచ్చేసి ఉమెన్ లేడీ రిజర్వేషన్ వచ్చింది. దీంట్లో భాగంగా నేను మా ఒక వైపుని సర్పంచ్ అభ్యర్థిగా నిలబెట్టడం జరిగింది. గతంలో నేను కూడా 2 సార్లు, ఒకసారి ఎంపీటీసీగా పోటీ చేసిన టీఆర్ఎస్ అభ్యర్థిగా, మరియు ఒకసారి కమిట్మెంట్ లేక ఏదో పార్టీలో 2 అభ్యర్థులమైనందుకు కొద్దిగా స్వల్ప మెజార్టీతో ఓడిపోయినా, మరియు దాంట్లో భాగంగానే ఈరోజు నాకు ఒక అవకాశం వచ్చింది. మా గ్రామ పెద్దలు మరియు మా పార్టీ కార్యకర్తలు, పార్టీ నాయకులు అందరి సహకారంతో నేను వాళ్ళని ప్రోత్సహించి నాకు మంచి సహకారం ఇచ్చారు. వాళ్ళ ధైర్యంతోనే ఈరోజు నేను ముందుకు పోతున్నా. అదేవిధంగా గ్రామానికి ఎలాంటి లోటు వచ్చినా ముందుండి నడిపిస్తాను. దాంతోపాటు మా కార్యకర్తలందరూ కూడా నాకు ఫుల్ సపోర్ట్గా ఉన్నారు. అదేవిధంగా మరియు మాకు ఆల వెంకటరెడ్డి కానీ మరియు మా పార్టీ నాయకులు కానీ ప్రతి ఒక్కరి సపోర్టు మంచిగానే ఉంది. ఆ ఉద్దేశంతోనే గ్రామ ప్రజలందరినీ భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాను. మరి అదేవిధంగా గెలిపిస్తారని ఆశిస్తూ, మరి ఎలాంటి ఇబ్బందులున్న గ్రామంలో నేను 24 అవర్స్ ఊర్లోనే ఉంటా కాబట్టి మంచిగా ఆశించి ఏదైనా కార్యక్రమం మనం బ్రహ్మాండంగా చేయాలని నా ఒక ఉద్దేశం. మా యొక్క గుర్తు కత్తెర గుర్తు. కత్తెర గుర్తుకి భారీ మెజార్టీతో ఓటేసి గెలిపిస్తారని ఆశిస్తూ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. నేను గ్రామ ప్రజలందరికీ నమస్కారాలు. నా పేరు సుదర్శన్. నేను గతంలో ఉప సర్పంచ్గా నేను పనిచేశాను. అయితే ఈసారి జనరల్ ఉమెన్ వచ్చిన సందర్భంగా మా అభ్యర్థి, ఇంతకుముందు ఓడిపోయిన అభ్యర్థి ఆంజనేయులు, మేము గ్రామ పెద్దలందరం కలిసి సమావేశమై అతన్ని ఏకగ్రీవంగా అతన్ని ఆమోదించడం జరిగింది. మేము సపోర్ట్ చేస్తాము, నేను నిలబడతా అంటే నిలబడు, మేము సపోర్ట్ చేస్తామని చెప్పినాం. మా సహకారాలు అట్లే ఉంటాయి అందరము. అయితే గ్రామాన్ని నేను అభివృద్ధి చేస్తాను, మీరు మీ వెంట ఉండి మీరు ఏమి చేయమంటే నేను దానికి సిద్ధంగా ఉన్నా. గ్రామాభివృద్ధికి నేను కృషి చేస్తా అని హామీ ఇచ్చినందున మేము అందరం కూడా ఆంజనేయులు గారికి, ఆంజనేయులు భార్య ఆమె లక్ష్మమ్మ గారికి మేము సపోర్ట్ చేసి అండగా నిలబడి ఉన్నాం. రేపు ఏదైనా కూడా మేము ఉంటాం, ఏ సమస్య వచ్చినా కూడా మేము ముందుంటాం. అందుకు గాను గ్రామ ప్రజలందరికీ విజ్ఞప్తి చేయడం ఏమంటే, మా గుర్తు కత్తెర గుర్తు. ఈ కత్తెర గుర్తు పెట్టేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని మిమ్మల్ని కోరుకుంటాం.